అప్పారావు అనే వ్యక్తి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కాలం గడుపుతుండగా మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. పక్క ఊరికి వెళ్ళి పెద్ద వ్యాపారం చేద్దామని. అయితే అలాగే పక్క ఊరికి వెళ్ళి పెద్ద వ్యాపారం పెట్టాడు. వ్యాపారం చేస్తున్నాడు. మిగతా వర్తకుల్ని ఇబ్బందులు పెడుతూ, వారిని వ్యాపారం చేయనివ్వకుండా అడ్డుపడుతూ, నానా హింసలు పెడుతూ వ్యాపారం చేస్తూ ఎదుగుతున్నాడు. అయితే తనకు ఎలాగైనా పేరు కావాలి అనిపించింది ఒకరోజు. అయితే షాపు దగ్గర చిన్న చిన్న బహుమతులు లాంటివి ఇచ్చి కస్టమర్లని ఆకట్టుకుంటూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే కస్టమర్స్ అందరూ ఆహా ఓహో అని చెప్పేసి అప్పారావు పేరుని తలుస్తూ అందరికీ చెప్తున్నారు, ఫలానా అప్పారావు ఇలా చేశాడు, అలా చేశాడు, బహుమతులు ఇచ్చాడు అని. అయితే అది చాలక ఇంకా ఇంకా పేరు రావాలని చెప్పేసి తాపత్రయపడిపోతూ ఒకరోజు అందరినీ సమీకరించి నేను మీ అందరికీ పెద్దగా ఉంటాను అని చెప్పి వారందరినీ చేరదీసి పెద్దిక్కయ్యాడు. పెద్దిక్కయిన తర్వాత అందరూ కూడా సరేలే మన కోసమే కదా చెప్తున్నాడు అని చెప్పేసి ఒప్పుకున్నారు. అయితే పెద్దిక్కు అయిపోయిన తర్వాత అందరి దగ్గర ఏదో రకంగా డబ్బులు దండడం మొదలెట్టాడు. డబ్బులు దండడం మొదలెడితే పెద్దోడే కదా అన్నీ చూసుకుంటాం అన్నాడు కదా అని చెప్పేసి ఆయనకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు చిన్న చిన్న వ్యాపారస్తులు. ఆ డబ్బు తీసుకొని ఆ డబ్బుని సమకూర్చుకొని అప్పుడప్పుడు భోజనాలు పెట్టడం, అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళడం చేస్తూ ఉండేవాడు ఈ అప్పారావు. అయితే దానికి మన డబ్బుతోటే మనకి ఇవన్నీ చేస్తున్నాడు అని తెలుసుకోలేని అజ్ఞానులు ఈ వ్యాపారస్తులు, చిన్న చిన్న వర్తకులు. మళ్ళీ దానికి కూడా ఆహా ఊహో అని అప్పారావుకి పొగడ్డం మొదలుపెట్టారు. ఈ అప్పారావుకి మరింత సంతోషం కలిగింది. అయితే ఒకరోజు ఈ అప్పారావు అనేవాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తిన్నగా యమలోకంకి వెళ్ళాడు. యమలోకంకి వెళ్తే అక్కడ యమధర్మరాజుతోటి గొడవ పెట్టుకున్నాడు. నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు పిలిచారు అని. ఏ కారణాలతో నువ్వు స్వర్గలోకానికి వెళ్ళాలని చెప్పేసి యమధర్మరాజు అడిగారు. అడిగితే నేను నీ వ్యాపారం చేసిన దగ్గర అందరికీ బహుమతులు ఇచ్చాను, మరి అది కారణం కాదా అని అడిగాడు. అయితే బహుమతులు ఇస్తే వాళ్ళందరూ పొగిడారు కదా నిన్ను ఆహా ఓహో అని, అక్కడితో క్లియర్ అయిపోయింది ఆ పుణ్యం అని చెప్పాడు యమధర్మరాజు. మరి అందరికీ భోజనాలు పెట్టాను, అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళాను అని చెప్పాడు. ఎవరి డబ్బుతో భోజనాలు పెట్టావయ్యా నువ్వు? వాళ్ళ డబ్బుతోటే కదా భోజనాలు పెట్టావు, వాళ్ళ డబ్బుతోటే కదా షికార్లకు తీసుకెళ్ళావు, దానికి నిన్నెందుకు పుణ్యం వస్తుంది, నీకెందుకు పుణ్యం వస్తుంది, పుణ్యం రాదు అని చెప్పాడు యమధర్మరాజు. మరి నేను ఎప్పుడు పడితేప్పటికి గుడ్లకి గోపురాలకి వెళ్ళాను, అది మీకు తెలియదా అని అడిగాడు. గుడ్లకి గోపురాలకి వెళ్ళాలని జాతకంలో రాసుంది, ఎందుకంటే గత జన్మలో నువ్వు విపరీతమైన పాపం చేసావు, ఆ పాపం తగ్గాలి అంటే నువ్వు గుడ్లు గోపురాలు తిరగాలని చెప్పేసి ఆ బ్రహ్మ రాశాడు. ఇప్పటికీ 2% పాపం తగ్గింది, ఇంకా 98% పాపం ఉంది. అది తీర్చుకోవడానికి నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాలి, ఎన్నో రకాల జంతువుల కింద, పక్షుల కింద, అన్ని రకాల జీవుల కింద ఇంకా జన్మలు ఎత్తాల్సి ఉంది అని చెప్పాడు. అయితే ఇదేంటి నేను ఇంత చేశాను నాకు పుణ్యమే రాలేదంటే, రాలేదు బాబు అని చెప్పాను. మరి పుణ్యం రావాలంటే ఏం చేయాలంటే, నీకు ఇచ్చే చేయి పుచ్చుకునే చేయి తప్ప మూడో చేయి కానీ మూడో కన్ను కానీ చూడకూడదు ధర్మాన్ని, నువ్వు చేసే సాయాన్ని, దానికే పుణ్యం అంటుకుంటుంది, ఆ పుణ్యమే నీతో ప్రయాణం చేస్తూ ఇక్కడ వరకు వస్తుంది అని యమధర్మరాజు చెప్పాడు. అయితే నేను అలాంటి పుణ్యాలు ఏం చేయలేదండి, నా పేరు కోసమే నేను నానా రకాల గడ్డి కరిసి నానా రకాల పనులు చేశానండి, అయితే నేను పాపాత్ముడినేనండి అని చెప్పేసి అప్పారావు యమలోకంలో ఒప్పుకున్నాడు. ఇది జరిగిన కథ, అప్పారావు కథ. థ్యాంక్ యూ.